ఏళ్ల తరబడి వేధించారు. మొదటి 2-3 ఏళ్ళు బాగానే నడిచింది. సరెండర్ లీవ్స్ అంటే మనం కొన్ని లీవులు ఉంటాయి, ఆ లీవ్ వాడుకోకపోతే మనకి కొన్ని ప్రైవేట్ కంపెనీలో లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. అంటే మనకి కొన్ని సెలవులు ఉంటాయి, ఆ సెలవులు వాడుకోకపోతే ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఏ నెలకి ఆ నెల ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా ఏడాదికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాంటిదే రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులకు కానీ వీళ్ళకి సరెండర్ లీవ్స్ అంటారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇదివరకు 6 నెలల్లో సెలవులు వాడుకోని డబ్బులు వచ్చేస్తూ ఉండే, వాటితో అంతకుముందు చేసిన అప్పులో లేకపోతే స్కూల్ ఫీజులో కాలేజీ ఫీజులో ఈ కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సరెండర్ లీవ్స్ అన్నటువంటి వాటికి సంబంధించి గత 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నేనే ఎన్నిసార్లు వీడియోలు పోస్ట్ చేశాను. ఎప్పటికప్పుడు అది పోస్ట్ పోన్ అవుతానే వచ్చింది. ఆ 3 వాయిదాలు ఇవ్వాల్సి ఉంటే వాయిదా వేసుకురావడం అట్లా జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి చెల్లింపుల హంగామా నడుస్తుంది. 50,000 లక్ష అట్లాగా వేస్తూ వస్తున్నారు. మిగతాయి కూడా చెల్లిస్తాం అని చెప్తున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. ఇప్పుడు అది ఇచ్చేసినంత మాత్రాన ఉద్యోగులు ఎలక్షన్ ముందు ఇచ్చేశారు కాబట్టి మారిపోతారనుకోవడం అమాయకత్వం.